ఫస్ట్ 25% టారిఫ్స్, ఆ తర్వాత ఇంకో 25% టారిఫ్స్, ఇంకా పెంచుతానంటూ ఇండియాకి వార్నింగ్స్ ఇస్తున్నాడు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దీనికి ఇండియా ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తున్నా, ఏకంగా పీఎం మోడీనే రంగంలోకి దిగి డైరెక్ట్ కౌంటర్స్ ఇస్తున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విచిత్రం ఏంటంటే రష్యా నుంచి చైనా మనకంటే ఎక్కువగా ఆయిల్ కొంటోంది. యూఎస్, యూకేలు సైతం రష్యాతో ఇప్పటికీ ట్రేడ్ చేస్తున్నాయి. అవేమీ తనకు పట్టవన్నట్లు ఓన్లీ ఇండియానే టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నాడు ట్రంప్. దీనిపై అక్కడ మీడియా అడిగిన క్వశ్చన్స్కి కూడా చాలా విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు. అయితే అసలు ట్రంప్ ఇండియాని మాత్రమే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నాడు? అతడి మైండ్లో ఉన్న మిస్టరీ ఆలోచనలు ఏంటి? ట్రంప్ ఇంతలా మనల్ని ద్వేషించడానికి మన ఇండియా చేసిన తప్పేంటి? ఇక ఇప్పుడు యూఎస్కి ఇండియా ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది? ఇండియాపై ట్రంప్కి కోపం రావడానికి ముఖ్యంగా మనకు కనిపిస్తున్న రీజన్స్ ట్రేడ్ డీల్ విషయంలో మన అమెరికా ముందు తలంచకపోవడం, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటున్నా ఆగకపోవడం, అమెరికా నుంచి ఆయుధాలు కొనకపోవడం, ఇవి టాప్ కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటి గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో చూసేయండి. అయితే ఇప్పుడు మాత్రం వీటన్నిటికంటే అతిపెద్ద రీజన్ ఇంకొకటి ఉందనిపిస్తుంది. సాధారణంగా పైన చెప్పుకున్న రీజన్లే అయితే మనతో పాటు చైనా కూడా సేమ్ అదే చేస్తుంది. ఇంకా మాట్లాడితే మనకంటే దారుణంగా అమెరికాని అవమానించింది చైనా. మరి ట్రంప్ చైనాని టార్గెట్ చేయకుండా ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే దానికి కనిపిస్తున్న సరికొత్త రీజన్ మన ఎకనామిక్ గ్రోత్. ప్రపంచంలోని ఇప్పుడు మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో ఇండియా టాప్లో ఉంది. ఒక పక్క యూఎస్తో పాటు చైనా ఎకానమీ డిక్లైన్ అవుతుంటే ఇండియా ఎకానమీ మాత్రం చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం కూడా 2025లో మన జీడిపి గ్రోత్ 6.4%గా ఉండొచ్చు. ఇది 2026లో కూడా 6.2% వరకు ఉండొచ్చు. అదే యూఎస్ జీడిపి గ్రోత్ 1.7 to 1.8% మాత్రమే ఉంటుంది. చైనా జీడిపి పెరగాల్సింది పోయి డిక్లైన్ అవుతూ 5% టచ్ చేయడానికి కూడా నానా అవస్థలు పడుతోంది. అందుకే ట్రంప్ ఫోకస్ అంతా ఇప్పుడు ఎలాగైనా ఇండియా గ్రోత్ని డిస్ట్రాయ్ చేయడంపైనే ఉంది. కానీ ఎందుకు ఇలా? ఇండియా ఎదిగితే ట్రంప్కి ఏంటి నష్టం? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా సింపుల్. అదేంటంటే ట్రంప్కి మాత్రమే కాదు, అసలు ప్రపంచంలోనే ఏ దేశం ఫాస్ట్గా ఎదుగుతున్నా దాన్ని అమెరికా అసలు తట్టుకోలేదు. 1985లో జపాన్ని కూడా ఇదే తరహాలో నాశనం చేసింది యూఎస్. 1970s 80s టైంలో ప్రపంచంలోనే టాప్ ఎక్స్పోర్టర్ జపాన్. దాదాపు 70% సెమీ కండక్టర్ ఎక్స్పోర్ట్ జపాన్ నుంచే జరిగేది. అప్పట్లోనే $700 బిలియన్ పైగా రిజర్వ్స్తో ప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యధికంగా డాలర్ రిజర్వ్స్ కలిగి ఉన్న కంట్రీగా ఉండేది జపాన్. ఆ టైంలో అమెరికా $7 ట్రిలియన్ ఎకానమీ అయితే జపాన్ $5.5 ట్రిలియన్ ఎకానమీ. అంటే జస్ట్ ఇంకొన్నేళ్ళు అది అలానే కంటిన్యూ అయి ఉంటే అమెరికా ఎకానమీని జపాన్ ఈజీగా దాటేసి ఉండేది. బట్ అది అమెరికాకి నచ్చలేదు. అందుకే సేమ్ ఇప్పుడు ఎలా అయితే ట్రేడ్ డెఫిసిట్ బూచిని చూపించి ఇండియాని వంచాలని చూస్తుందో అలాగే అప్పుడు కూడా జపాన్తో యూఎస్కి ట్రేడ్ డెఫిసిట్ ఉందంటూ ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది యూఎస్. ప్లాజా ట్రీటీ పేరుతో జపాన్ని ఊహించని దెబ్బ కొట్టింది. సడన్గా ఈ ట్రీటీ ప్రకారం యూఎస్ డాలర్ వాల్యూని తగ్గించడానికి G5 కంట్రీస్ అయిన అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనికి జపాన్ కూడా ఒప్పుకునేలా యూఎస్ జపాన్పై ఒత్తిడి తెచ్చింది. డాలర్ వాల్యూ తగ్గితే ఎన్ వాల్యూ పెరిగి తన మార్కెట్ దెబ్బతింటుందని తెలిసినా జపాన్ ఈ డీల్కి ఒప్పుకోక తప్పలేదు. ఇక ఈ ట్రీటీ తర్వాత జపాన్ ఎకానమీ నెమ్మదిగా స్లో కావడం మొదలైంది. ఆ తర్వాత జపాన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న కొన్ని చెత్త డెసిషన్స్ కూడా తోడై అలా 1995 కల్లా జపాన్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అయితే జపాన్పై యూఎస్కి కోపం వచ్చిందంటే ఓకే, ఎందుకంటే 1980s టైంలో యూఎస్ జపాన్ మధ్య ట్రేడ్ డెఫిసిట్ 10 బిలియన్ల వరకు ఉండేది. అమెరికా నుంచి 10 బిలియన్ల వస్తువులను జపాన్ ఇంపోర్ట్ చేసుకుంటే యూఎస్కి 20 బిలియన్ల వస్తువులు సేల్ చేసేది. అంటే 10 బిలియన్ల డెఫిసిట్ అన్నమాట. ఇది నెక్స్ట్ 5 ఏళ్లలో ఇంకా భారీగా పెరిగి 1985 కల్లా $34 బిలియన్ వరకు చేరుకుంది. దానివల్ల యూఎస్కి కోపం వచ్చి జపాన్ ఎకానమీని సర్వనాశనం చేసింది. ఇక ఇప్పుడు ఇండియాతో సేమ్ ఇదే ఇష్యూని ఫేస్ చేస్తుంది యూఎస్. రెండు దేశాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ దాదాపు $45 బిలియన్ వరకు దాటేసింది. యూఎస్ నుంచి ఇండియా 41.5 బిలియన్ వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఇండియా నుంచి యూఎస్ మాత్రం $87.3 బిలియన్ వస్తువులని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే డెఫిసిట్ $45.8 బిలియన్ అన్నమాట. అందుకే ఎలాగైనా ఇండియా మార్కెట్లో దూరి ఈ డెఫిసిట్ని తగ్గించాలని యూఎస్ పట్టుబట్టు కూర్చుంది. కానీ యూఎస్ డైరీ ప్రోడక్ట్స్ని, జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలని ఇండియాలోకి రాకుండా మన గవర్నమెంట్ అడ్డుకుంటుండడంతో యూఎస్ కోపంతో రగిలిపోతుంది. అందుకే ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనడాన్ని సాకుగా చూపించి టారిఫ్లతో మనల్ని ఇబ్బంది పెడుతోంది యూఎస్. అయితే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా?
చైనాతో యుఎస్ ట్రేడ్ డెఫిసిట్. 2024లో చైనా యుఎస్కి $462.63 బిలియన్ వస్తువులని ఎక్స్పోర్ట్ చేసింది. బట్ యుఎస్ నుంచి చైనా ఇంపోర్ట్ చేసుకుంది మాత్రం కేవలం $143.54 బిలియన్ వస్తువులు మాత్రమే. అంటే ట్రేడ్ డెఫిసిట్ $319 బిలియన్. కానీ ఇంత డెఫిసిట్ ఉన్నా నోరు మూసుకొని భరిస్తోంది యుఎస్. అంతేకాదు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ల విషయంలో కూడా ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారు. 2024లో రష్యా నుంచి అత్యధికంగా $72 బిలియన్ క్రూడ్ ఆయిల్ కొన్నది చైనానే. అదే ఇండియా కేవలం $62 బిలియన్ మాత్రమే కొన్నది. అయినా ఇండియాపై 50% టారిఫ్స్ వేసిన ట్రంప్ చైనాని మాత్రం ఏమీ అనకుండా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఇదెక్కడే డబుల్ స్టాండర్డ్స్. అంతెందుకు 2024లో అమెరికా కూడా రష్యా నుంచి $3 బిలియన్ వాల్యూ చేసే ఫెర్టిలైజర్స్, యురేనియం, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ పార్ట్స్, ఇంకా కొన్ని మెటల్ వస్తువులని కొన్నది. ఇండియన్ నయారా ఎనర్జీ కంపెనీలో రష్యన్ పెట్టుబడులు ఉన్నాయని శాంక్షన్స్ పెట్టిన EU కూడా రష్యా నుంచి 2024లో దాదాపు $70 బిలియన్ వాల్యూ చేసే న్యాచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్, ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్ని కొన్నది. అంతెందుకు అసలు రష్యాతో 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కూడా రష్యాతో $21 మిలియన్ వ్యాపారం చేసింది. మరి వీటన్నింటికీ లేని ఇబ్బంది ఇండియాకు ఉంటే మాత్రం ఎందుకు వస్తుంది? ఇక చైనా అయితే ఏకంగా $245 బిలియన్ వ్యాపారం చేసింది రష్యాతో. అయినా సరే చైనాని యుఎస్ ఏమీ పీకలేకపోతుంది. అంటే రష్యా నుంచి $70 బిలియన్ వస్తువులు కొనే EU కరెక్టే, $244 బిలియన్ వస్తువులు కొనే చైనా కరెక్టే. కానీ జస్ట్ $65 బిలియన్ వస్తువులు మాత్రమే కొనే ఇండియా మాత్రం మహాపాపం చేసింది. అండ్ ఉక్రెయిన్ యుద్ధాన్ని హోల్ అండ్ సోలోగా సపోర్ట్ చేస్తుంది అంటోంది యుఎస్. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాకపోతే ఇంకేంటి? కావాలంటే టార్గెట్ చేసి ఇండియా ఎదగకుండా చేయాలని కుట్ర తప్పితే ఇంకేమంటారు? ఇండియాని యుఎస్ టార్గెట్ చేస్తుంది అని చెప్పడానికి పెద్ద రీజన్ ఈ మధ్య ట్రంప్ మీడియా ముందు మాట్లాడుతున్న మాటలే. అది ఎలాగంటే స్టార్టింగ్లో అమెరికా 25% టారిఫ్ వేసినప్పుడు ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ మీరు రష్యాతో వ్యాపారం చేస్తే తప్పులేదు కానీ మేం చేస్తే తప్ప అని అఫీషియల్గా క్వశ్చన్ చేసింది. ఇదే క్వశ్చన్ ఒక మీడియా పర్సన్ అడిగితే దానికి ట్రంప్ ఆ ట్రేడ్ లెక్కలు నాకు తెలియదు, చూసి మళ్ళీ చెప్తానని క్వశ్చన్ దాటేశాడు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం 25% టారిఫ్స్ వేసిన తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడాడు ట్రంప్. ఆ టైంలో ఇంకో జర్నలిస్ట్ ఒకవేళ ఉక్రెయిన్ రష్యా సీజ్ ఫైర్ జరిగితే ఇండియాపై టారిఫ్స్ తీసేస్తారా అని అడిగాడు. దానికి ట్రంప్ తెలివిగా అది అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. అంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్, రష్యాతో ఇండియా ట్రేడ్ అనేవి జస్ట్ ట్రంప్ చెబుతున్న సాకులు మాత్రమే. మెయిన్ పాయింట్ మాత్రం ఇండియన్ ఎకానమీని దెబ్బతీయడమే. ఇది మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా అమెరికాలోనే వాయిస్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ స్టార్ట్ చేసిన ఈ ట్రేడ్ వార్ని నిన్నటి వరకు అమెరికన్ ఎకానమిస్టులు మాత్రమే తప్పుపట్టారు. బట్ ఇప్పుడు కొంతమంది డిప్లొమాట్స్, కాంగ్రెస్ మెంబర్స్, పొలిటీషియన్స్ కూడా తప్పుపడుతున్నారు. గత 20 ఏళ్లలో యుఎస్ కష్టపడి ఇండియాతో కుదుర్చుకున్న ఫ్రెండ్షిప్ని, ట్రస్ట్ని అన్నింటినీ ట్రంప్ వితిన్ డేస్లో సర్వనాశనం చేశాడని, ఒకవేళ కొద్ది రోజుల్లో పరిస్థితులు కుదుటపడినా మళ్ళీ ఈ ట్రస్ట్, ఫ్రెండ్షిప్ బిల్డ్ కావాలంటే ఎన్నో ఏళ్లు పడుతుందని బాధపడుతున్నారు. మరి ఆ మాట నిజమే కదా. ప్రపంచంలోని ఇండియా లాంటి రిలయబుల్ పార్ట్నర్ని, సౌత్ ఏషియన్ రీజన్లోనే పవర్ఫుల్ ఫ్రెండ్ని పోగొట్టుకోవడం అంటే అది అమెరికాకి చాలా పెద్ద దెబ్బే. ఈ లాజిక్ ట్రంప్కి మాత్రం అర్థం కావడం లేదు. యుఎస్ ఇండియాని టార్గెట్ చేయడంతో పాటు బ్రిక్స్ కంట్రీస్ని తొక్కేయాలని చూడడంపై రష్యా, చైనా, బ్రెజిల్ లాంటి కంట్రీస్ అన్నీ సీరియస్ అవుతున్నాయి. బ్రెజిల్పై స్టార్టింగ్లోనే 50% టారిఫ్స్ వేసిన ట్రంప్ అవసరమైతే తనకి కాల్ చేసి దీనిపై మాట్లాడాలని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ లులు డా సిల్వాకి చెప్పాడు. దీనికి లూలు నేను కావాలంటే మోడీతోనో జిన్పింగ్తోనో మాట్లాడుకుంటాను కానీ ట్రంప్కి కాల్ చేసే ఛాన్సే లేదు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత రష్యా కూడా ఇండియాకి సపోర్ట్గా నిలబడింది. ఇండియాని ఇలాగే ఇబ్బంది పెడితే కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం పైప్లైన్తో పాటు తన దేశం నుంచి గ్యాస్ సప్లై అవుతున్న పైప్లైన్స్ అన్ని కట్ చేసేస్తానని వార్నింగ్ అఫీషియల్గా ఇచ్చాడు. ఇక చైనా కూడా రష్యన్ ఆయిల్ కొనడాన్ని సమర్థించుకుంది. తనని తాను డిఫెండ్ చేసుకోవడమే కాకుండా ఇండియాకి కూడా సపోర్ట్ చేస్తూ యూఎన్లోనే అమెరికాని నిలదీసింది. ఏది ఏమైనా అమెరికా చేసిన పనితో చాలా బలంగా హర్ట్ అయిన ఇండియా ఇప్పుడు యూఎస్తో పాటు ఈయూకి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని సడన్గా రష్యా పంపిస్తోంది మోడీ గవర్నమెంట్. వీళ్ళిద్దరూ సడన్గా రష్యా వెళ్ళడం అంటే ఏదో పెద్ద అప్డేట్ రాబోతోందని వేరే చెప్పక్కర్లేదు. ఇక అన్నిటికంటే అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ మన ప్రధాని మోడీ స్వయంగా చైనాకి వెళ్ళబోతున్నారు. ఈ ఏడాది చైనాలో జరగబోయే SCO సమ్మిట్కి మన ప్రధాని మోడీ వెళ్ళడం లేదని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు సడన్గా మోడీ చైనాకి వెళ్తారని, వెళ్ళడమే కాదు అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని, రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా కలుస్తారని వార్తలు వస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు కలవడం అంటే RIC రివైవల్పై చర్చించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ RIC గ్రూప్ మళ్ళీ యాక్టివ్ అయితే అమెరికా నాశనానికి పునాది పడినట్లే. అంతేకాదు
ఇప్పటి వరకు ఇండియా అడ్డుకోవడం వల్లే బ్రిక్స్ కరెన్సీ అనేది అమల్లోకి రాలేదు. బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా బ్రిక్స్ కరెన్సీ వినియోగించడానికి రెడీగా ఉన్నా ఇండియా మాత్రం అమెరికా కోసం డాలర్ని వదలడానికి ఇష్టపడలేదు. బట్ ఇప్పుడు అమెరికా వెన్నుపోటుతో ఇండియా కూడా బ్రిక్స్ కరెన్సీకి ఓకే చెప్పాలనే ఆలోచనలో ఉంది. అదే జరిగితే ఇక ప్రపంచం నుంచి యుఎస్ డాలర్ కనుమరుగు కావాల్సిందే. ఒకవేళ ఇండియా బ్రిక్స్ కరెన్సీ ప్లాన్లో ఉంటే మాత్రం ముందుగా తన దగ్గరున్న డాలర్ నిల్వలని తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే ఇండియా ప్లాన్ ఏ మాత్రం యుఎస్కి అర్థమైనా వెంటనే రష్యా మీద వేసినట్లే శాంక్షన్స్ వేసే డేంజర్ ఉంది. అంటే మన డాలర్ నిల్వలన్నీ ఫ్రీజ్ చేసి మనల్ని ఫైనాన్షియల్గా నాశనం చేయడానికి కూడా యుఎస్ ట్రై చేయొచ్చు. అందుకే ఈ ప్రాబ్లం రాకుండా ముందు నుంచే డాలర్ నిల్వల నుంచి గోల్డ్ నిల్వలకి ఇండియా మారిపోతే మంచిది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే యుఎస్ వేసిన ఎక్స్ట్రా 25% టారిఫ్స్ అనేవి ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే కొంచెం టైం ఇచ్చాడన్నమాట ట్రంప్. ఈ టైం లోపల ఇండియాని ఎలాగైనా తన ముందు తలంచేలా చేసుకోవాలనేది ట్రంప్ ప్లాన్. అక్కడితో ఆగకుండా ఇండియాకి శత్రు దేశమైన పాకిస్తాన్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. జస్ట్ నెల ముందే ఆసిమ్ మునీర్ని అమెరికాకి పిలిపించుకుని మాట్లాడిన ట్రంప్ మళ్ళీ సడన్గా అమెరికా రమ్మని ఆహ్వానం పంపించాడు మునీర్కి. దీని ద్వారా పాకిస్తాన్ని ఫ్రెండ్లీ కంట్రీలా ట్రీట్ చేస్తూ ఇండియాని టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ దీనివల్ల అమెరికా విత్ ఇన్ నో టైం చాలా పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని మాత్రం ట్రంప్ మర్చిపోతున్నాడు. ఇదంతా చూసి ఇంకొంతమంది అసలు ట్రంప్కి చిప్పు దొబ్బినట్లుంది. అమెరికా గ్రేట్ అగైన్ అని అనౌన్స్ చేస్తూనే అమెరికాని డెస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే ట్రంప్ అధికారంలో ఉండే ఇంకో 3.5 ఏళ్లలో అమెరికన్ ఎకానమీని సర్వనాశనం చేసేస్తాడు అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని ఓపెన్గానే క్రిటిసైజ్ చేస్తున్నారు. మరి ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి. అయితే మీరేమంటారు? ట్రంప్ వేస్తున్న ఈ టారిఫ్స్పై ఇండియా ఎలాంటి రిటాలియేషన్ చేయాలని మీరంటారు? ఆర్ఐసి రివైవ్ చేయాలంటారా? డాలర్ని పక్కన పెట్టి బ్రిక్స్ కరెన్సీకి ఓకే చెప్పాలంటారా? లేదు ట్రంప్ వార్నింగ్ని సీరియస్గా తీసుకుని రష్యన్ ఆయిల్ కొనడం ఆపేయాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.